సూర్యాపేటలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉభయ ప్రభుత్వాల వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రస్తుత ప్రభుత్వాలు అన్యాయం చేశాయని విమర్శించారు. మార్కెట్లో యూరియా కొరత లేకుండా చూడాలని, లేని పక్షంలో రైతులతో కలిసి సిపిఎం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం అఖిలపక్షంతో కలిసి పోరాడతామన్నారు. అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ వివక్ష లేకుండా అక్రిడేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కోసం జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణిగుంట రమేష్ ఫేస్బుక్ లో పోస్టు చేయగా దాతలు స్పందించి 2 లక్షలకు పైగా విరాళాలు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ రఘుచందర్ హాజరై 55 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. సామాజిక నిరుపేదలకు సాయం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఫేస్బుక్ పోస్టుకు స్పందించి గత 10 సంవత్సరాలుగా దాతలు సహాయం అందించడం చాలా గొప్ప విషయమని ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధిలో ధాన్యం కొనుగోలుకు లైసెన్స్ లేని వ్యాపారులపై వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 2 వ్యాపారులకు 10,000 రూపాయల జరిమానా విధించారు. ధాన్యం కొనుగోలుకు ఉపయోగించిన కాంటాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వారి దుకాణాలపై ప్రత్యేక శ్రేణి కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ సిబ్బంది దాడులు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ సోదాలు నిర్వహించారు. శానిటేషన్ సరిగా లేదని, రోజువారీగా చేస్తున్న బిల్స్ లేవని, అటెండెన్స్ కూడా సరిగా వేయలేదని తెలిపారు. లెక్కలపై విచారణ జరిపి అధికారికి తెలియజేస్తామని ఏసీబీ విజయ్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ సమీపంలో మొహమ్మద్ షకీల్ బాషా దగ్గర 1800 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు 52,000కు పైగా ఉంటుందని అన్నారు. దీంతో నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. లిఫ్ట్ గుంతలో పడి వృద్ధురాలు మృతి చెందింది. సైబరాబాద్ రాజేంద్రనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లో ఉన్న లిఫ్ట్ వద్దకు వచ్చి లిఫ్ట్ డోర్ ఓపెన్ ఉందనుకొని లక్ష్మమ్మ అందులో కాలు పెట్టగా కింద పడి మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు చంద్రగూడెంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పర్వీన్ అనే వ్యక్తి తన బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి రాగా వేసిన తాళం కోసి ఉండడంతో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలు బద్దలు కొట్టి ఉన్నాయి. బీరువాలోని 5 తులాల బంగారం, 20 తులాల వెండి, నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.